చూస్తున్నాం అమెరికా అలాగే వెనుజువేలాపై మధ్య జరిగినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని ఆపుతున్నామని చెప్తూనే మరో దేశం వైపు యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఒకవైపు కరేబియన్ జలాలపై యుద్ధ మేఘాలు కమ్ముకొస్తూ ఉన్నాయి. యుద్ధానికి కాలు దువ్వుతోంది అమెరికా. అయితే వెనుజువేలా ఆక్రమణ దిశగా అడుగులు వేస్తోందని అనుకోవచ్చా? మరి దీన్ని చూస్తే మనకి అర్థమైపోతుంది. అయితే జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్ల మహరింపు, 10,000 మంది బలగాలతో కరేబియన్ జలాల్లోకి ఒక్కసారిగా ప్రవేశిస్తూ ఉన్నాయి. ఏ క్షణమైన వెనుజువేలాపై అటాక్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అమెరికా చర్యలపై ఒకవైపు వెనుజువేలా అధ్యక్షుడు స్పందిస్తూ ఉన్నారు. 7 యుద్ధాలను ఆపినట్లు పదే పదే చెప్పుకుంటున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఒకవైపు ఒక కొత్త యుద్ధానికి తెరతీస్తున్నారని అయితే అర్థమవుతోంది. ఈ క్రమంలో భాగంగానే కరేబియన్ సముద్రంలో భారీ యుద్ధ నౌకలు, అలాగే జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలను ఉన్నటువంటి దేశం చుట్టూ ఇవి సమయం కోసం ఎదురు చూస్తూ కాచుకు కూర్చున్నాయని చెప్పొచ్చు. అయితే దీంతో కరేబియన్ జలాలపై ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకొస్తూ ఉన్నాయి. ఏ క్షణమైన అమెరికా దళాలు వెనుజువేలాపై చొరబడచ్చని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. అయితే వెనుజువేలా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ మొదటిసారి నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ అది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఏ దేశాలు కూడా దీనికి యాక్సెప్ట్ చేయలేదు. తాజాగా ఆ ముఠాలను అంతం చేసేందుకు సైనిక దళాలను ఒకవైపు రంగంలోకి దింపాయని చెప్పొచ్చు. ఈ ముఠాలతో వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నాయని ఒకవైపు ట్రంప్ కార్యవర్గం ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఆయన పట్టించే సమాచారం ఇస్తే ఏకంగా $50 మిలియన్, దాదాపు 430 కోట్లు బహుమతి ప్రకటించింది. ఇటీవలే మధురో సర్కార్ కూడా ఇక రోజులు లెక్క పెట్టుకోవాలని ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో ఒకవైపు హెచ్చరించారు. కానీ మధురో ఎన్నికను అమెరికా గుర్తించడం లేదని శ్వేత సౌథం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించారు. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం కూడా ట్రంప్ కార్యవర్గానికి ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇటీవలే డ్రగ్స్ బోటు అంటూ ఓ పడవను అమెరికా USA దళాలు ముంచేయటం జరిగింది. దీంతో 11 మంది కూడా అక్కడ మరణించడం జరిగింది. అయితే అమెరికా మోహరింపులను మధురో తప్పుపట్టడం జరిగింది. గత 100 ఏళ్లలో తమ దేశం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద ముప్పు అని ఒకవైపు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గత 100 ఏళ్లలో తన దేశం ఎదుర్కొంటున్నటువంటి అతి ముప్పు గురించి కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే 8 నౌకల్లో 1200 క్షిపణులను తమపై గురిపెట్టారని ఆరోపించడం జరిగింది. అయితే వెనుజువేలా నుంచి మాదక ద్రవ్యాల ముఠాలు పనిచేస్తున్నాయని చెప్పినటువంటి ట్రంప్ ఆరోపణలు వాస్తవమే. దళాలకు దొరికినప్పుడు కూడా ఇటు సముద్రంలో పారబోసే కొకైన్ దెబ్బకు కూడా అక్కడి షార్క్ చేపల్లో కూడా దాని ఆనవాళ్లు ఉంటున్నాయంటే అక్రమ రవాణా స్థాయిని మనం ఒక్కసారిగా అర్థం చేసుకోవచ్చు. కానీ డ్రగ్స్ ను సముద్రంలో పట్టుకొని ఇటు నిందితులను అరెస్టు చేయడానికి ఇంత భారీ సంఖ్యలో యుద్ధ నౌకలు, అలాగే ఫైటర్ జెట్లు అవసరమా అన్నదే ఇప్పుడు ఉన్నటువంటి సందేహానికి గురి చేస్తున్నటువంటి సందేహాస్పదం అనే చెప్పొచ్చు. అయితే వాస్తవానికే ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనుజువేలాలో ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది ఒకవైపు. కానీ స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ లెక్కల ప్రకారం చూసుకుంటే 2021 నాటికి ఈ దేశంలో 48,000 మిలియన్ టన్నుల చమురును కూడా గుర్తించడం జరిగింది. ఇది సౌదీలో నిల్వల కంటే అధికమని చెప్పొచ్చు. ప్రపంచం చమురులో 17% సమానం. కానీ ప్రపంచ చమురు వ్యాపారంలో ఈ దేశం ప్రపంచ చమురు వ్యాపారంలో చూసుకుంటే ఈ దేశం ఒక 0.8 అంటే 0% అనే చెప్పొచ్చు మనం అప్రాక్సిమేట్ గా చూసుకుంటే. అయితే అమెరికా అక్కడి ప్రభుత్వ రంగ కంపెనీ పెట్రోలియస్ డే వెనుజువేలా SA పై కూడా ఆంక్షలు విధించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అగ్రరాజ్యంతో పాటు కెనడా, ఐరోపా సమాఖ్య తదితర దేశాలు కలిసి 300 ఆంక్షలు విధించడం జరిగింది. 300 నుంచి 350 వరకు ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వెనుజువేలాలో చమురు రిజర్వులను అమెరికా ఒకవైపు స్వాధీనం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. 2017లో ఓ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుజువేలాపై ఎందుకు యుద్ధం చేయడం లేదని ప్రశ్నించారు. అయితే వాళ్ళ వద్ద ఉన్నటువంటి చాలా చమురు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే భౌగోళికంగా తమకు చాలా దగ్గర అని మనకు చాలా దగ్గర అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. గతంలో కూడా మధురో సర్కారును కూల్చేందుకు ట్రంప్ ప్రయత్నించారు. 2023లో ఉత్తర
కరోలినా రిపబ్లికన్ పార్టీ సభలో ప్రసంగిస్తూ కూడా ఆయన నేను గతంలో పదవిని వీడే సమయానికి కూడా వెనుజువేలా కుప్పకూలడానికి ఒకవైపు సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. మేము దానిని ఆక్రమించుకునే వాళ్ళం, కానీ దాని చెమురు మొత్తాన్ని తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాని నుంచే చెమురు కొంటున్నామని ఒకవైపు పేర్కొన్నారు. ట్రంప్ మనసులో ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉందనే దానికి నిదర్శనంగా మారిందని చెప్పొచ్చు. అప్పట్లో అమెరికా ఎన్ఎస్ఏ హెచ్ఆర్ మేక్ మాస్టర్ సహా పలువురు మంత్రులు కూడా ట్రంప్ ఆలోచనను వ్యతిరేకించడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు దానికి సంబంధించి చెమురుకు సంబంధించి ఒక కొలిక్కి వస్తారా వెనుజువేలా? ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క యుద్ధంలో కూడా ట్రంప్ దాన్ని ఈక్వల్గా చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను, అంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి యుద్ధాన్ని నేను ఆపుతున్నాను అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక చెమురుకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన వెల్లడించడం, ఒకవైపు యుద్ధానికి సంబంధించి అన్ని దేశాలకు కూడా నేను ఫైనాన్షియల్గా నష్టం వస్తుందని చెప్పి ఇబ్బందులకు గురవుతారని చెప్పి ఒకవైపు హెచ్చరిస్తూ వాళ్ళని మీడియేటర్గా ఉండి నేను వాళ్ళకు మధ్యలో జరిగినటువంటి గొడవను సమన్యాయంగా సమకాలికంగా తీర్చిదిద్దుతున్నానని చెప్తూ ఉన్నటువంటి ట్రంప్ మరి ఈసారి వెనుజువేలాపై ఒకవైపు దాడికి గురి చేస్తున్నారు, ఒక రంగాన్ని సిద్ధం చేసుకున్నారు, ఆర్మీని కూడా సిద్ధం చేసుకున్నట్లుగా అర్థమవుతుంది. ఒకవైపు యుద్ధ నౌకలు వదులుతున్నారు, మనం చూడొచ్చు మేఘాల్లో ఉన్నటువంటి ఫైటర్ జెట్స్కి సంబంధించినటువంటి విజువల్స్ అవి. సో ప్రజెంట్ అయితే ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టినటువంటి ముదరోకి సంబంధించి కూడా మనము దానికి సంబంధించి కూడా వెనుజువేలాలో ప్రపంచంలోని అత్యధిక చెమురు నిల్వలపై అమెరికా ఎప్పటి నుంచో ఒకవైపు కన్ను వేస్తోంది. మరి వెనుజువేలాను కూడా ప్రజెంట్ అయితే ఎప్పటికీ ఒకవైపు స్వాధీనం చేసుకున్నట్లు కూడా కనిపిస్తోంది. మరి కరేబియన్ జలాలపై ఇటు ఒకవైపు అయితే యుద్ధ మేఘాలు కమ్ముకొస్తూ ఉన్నాయి. చేసుకోవాల్సినటువంటి పలుమార్లు ఉండేదని కూడా కొన్ని వ్యాఖ్యలు ఏదైతే చేశారో దానికి సంబంధించి ఎప్పటి నుంచో దాని మీద ఉన్నటువంటి కన్నుంది కాబట్టి ఎప్పటి నుంచో దీనికి సంబంధించి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మరి వెనుజువేలాలో సర్కార్ను కూల్చేందుకు కూడా ఒకవైపు చర్యలు చేపడతారు. అమెరికాలో ఉన్నటువంటి ఎప్పుడు సర్కార్ ప్రతి దేశంలో ఉన్నటువంటి సర్కార్ను కూల్చే లక్ష్యంగానే చాలా కాలం కూడా పనిచేసింది. కానీ ఇప్పుడు కొన్ని దేశాలు వినకపోవటం, కొన్ని దేశాలు అంత ఇన్ఫ్లుయెన్స్ కాకపోవటం వల్ల ప్రపంచ దేశాల్లో ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి వెనుజువేలాపై కన్నుపడటం నేపథ్యంలో మరి ఈ యుద్ధానికి సంబంధించి వెనుజువేలా ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుంది, వెనుజువేలా ఈ చమురుకి సంబంధించినటువంటి సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయా? మరి 10,000 మంది జలాలతో ఒకవైపు కరేబియన్లతో ఒకవైపు జలాల్లోకి యుద్ధ నౌకలు విసురుతూ ఉన్నారు. మనం చూస్తున్న విజువల్స్ లో క్లియర్ కట్ గా కనిపిస్తోంది. మరి అమెరికా అలాగే వెనుజువేలాలో మధ్య జరిగినటువంటి యుద్ధం దీనికి ఒక ఎండింగ్ కార్డ్ పడుతుందా? ఈ చెమురుకు సంబంధించి వాళ్ళు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారు? మరి అమెరికా ఇప్పటికీ దీనికి సంబంధించి ఇంకా బయటకు వచ్చేమైనా విషయాలు వెల్లడిస్తుందా? ఇలాగే సైలెంట్ గా యుద్ధం చేస్తూ ఉంటుందా? ఈ యుద్ధానికి సంబంధించి ఒకవైపు యుద్ధం ఆపుతున్నామని చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ యుద్ధానికి తెరలేపటం అనేది ఏ విధంగా దేనికి దారితీస్తుందో చూడాలి.